హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ ఈశ్వర్. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ J4 ప్లస్. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే సిగ్నల్ రావట్లేదని వచ్చింది. ఒకసారి సిగ్నల్ వస్తుంది ఏదో చెక్ చేద్దాం. ఒకసారి కంప్లైంట్ సిగ్నల్ వస్తుంది ఏదో చెక్ చేద్దాం. సిగ్నల్ రాకపోతే సెట్టింగ్స్లో కంప్లైంటా, లేకపోతే బేస్ బ్యాండ్ ఏం ప్రాబ్లం ఉందా, లేకపోతే ఐమి నెంబర్లు ఉన్నాయో లేదో అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. సాఫ్ట్వేర్ కంప్లైంటా, మదర్ బోర్డ్ కంప్లైంటా చెక్ చేద్దాం. కస్టమర్ అయితే కింద పడిపోయి వచ్చింది అన్నారు రిపేర్కి. కింద పడిపోయింది, సిగ్నల్ రావట్లేదు అన్నారు. ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా, నో సర్వీస్ అని వస్తుంది. అక్కడ సిమ్ ఆల్రెడీ వేసాను కానీ నో సర్వీస్ అని వస్తుంది. నో సర్వీస్ వస్తుంది కానీ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి అబౌట్ ఫోన్ ఉంటుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి బేస్ బ్యాండ్ ఉందో లేదు చూద్దాం. ఒకసారి బేస్ బ్యాండ్ ఉందో, ఆల్రెడీ బేస్ బ్యాండ్ ఉంది కాబట్టి మనకి సాఫ్ట్వేర్ ఇష్యూ లేదు. మనం బ్యాక్కి వెళ్ళిపోయి ఐఎం నెంబర్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, ఐఎం నెంబర్లు ఉన్నాయి. ఐఎం ఉన్నాయి కాబట్టి ఇంకా మనం మదర్ బోర్డే కంప్లైంట్. మనం బోర్డు ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఏంటంటే J6 ప్లస్ J4 ప్లస్ మొబైల్స్ సేమ్ ప్రాసెస్. సిగ్నల్ కంప్లైంట్ అయితే సేమ్ ప్రాసెస్, సేమ్ ఇలాగ ఓపెన్ చేయాలా, సేమ్ డిస్ప్లే, సేమ్ అంతా సెట్ అయిపోద్ది వీటికి. ఎందుకంటే మొబైల్ ఫ్రంట్ నుంచి ఓపెన్ చేయాలి. డిస్ప్లే కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని జాగ్రత్తగా ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసిన తర్వాత మదర్ బోర్డు బయట దీనికి అవుతుంది. కొన్ని మోడల్కి ఏంటంటే బ్యాక్ సైడ్ మనం ఓపెన్ చేస్తాం, కానీ దీనికి మాత్రం ఫ్రంట్ ఓపెన్ చేయాలి. ఓకే, బోర్డు బయటికి తీసి ఆ ప్లేటు ఓపెన్ చేద్దాం. ప్లేట్ ఆల్రెడీ బెండ్ అయింది కాబట్టి బెండ్ అయిపోయింది. చూసారా, ప్లేటు ఓపెన్ చేద్దాం. మనం ప్లేట్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్, ఇది ప్లేట్ ఓపెన్ చేసాం కాబట్టి అందులో లిక్విడ్ ఉంటుంది. మనం ఓవర్ హీట్ మీద బోర్డు హీట్ ఉంటుంది కాబట్టి, ప్లస్ మనం లిక్విడ్ పెట్టి పేస్ట్ పెట్టి ఓపెన్ చేసాం కదా, అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసి పర్ఫెక్ట్గా చెక్ చేసాం. శుభ్రంగా నీట్గా క్లీన్ చేస్తాం అనుకోండి, మనకి ప్రాబ్లం క్లియర్గా నీట్గా కనబడుతుంది. ఇలా శుభ్రంగా క్లీన్ చేద్దాం. ఎంత క్లీన్ చేస్తే అంత బాగా నీట్గా కనబడుతుంది. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత స్కోప్ పెట్టి ట్రాక్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా లేవా అని ఒకసారి చెక్ చేద్దాం. యాంటీనా బాగానే ఉంది, కప్లర్స్ బాగానే ఉన్నాయి, పిఎఫ్ కొంచెం పర్లేదు, ఆర్ఎఫ్ కొంచెం పర్లేదు. ఓకే, ఆర్ఎఫ్ దగ్గర ఏమి డ్యామేజ్ అవ్వలేదు. ఓకే ఓకే, డబ్ల్యూటీఆర్ దగ్గర డ్యామేజ్ అయింది. చూసారా, ఐసీ ఇక్కడ క్రాక్ వచ్చాను. చూసారా, చూడండి పట్టీలు చూడండి. డబ్ల్యూటీఆర్ దగ్గర చూడండి ఐసీ విరిగిపోయింది అక్కడ. ఎందుకంటే కస్టమర్ కింద పడిపోయింది అన్నారు కదా, ఐసీ మనకి ఇరిగిపోయింది. ఐసీ ఇరిగిపోయింది కాబట్టి ఇంకా మనం మల్టీమీటర్ మీద చెక్ చేయవసరం లేదు. ఐసీని చేంజ్ చేసేద్దాం. ఫస్ట్ ఐసీని జాగ్రత్తగా రిమూవ్ చేసి చేంజ్ చేద్దాం. చూడండి, ట్రాక్ వచ్చింది, నీట్గా కనబడుతుంది. చూసారా ఒకటి. ఎందుకంటే మనం ఇప్పుడు పట్టీలు అన్నీ చెక్ చేసుకొని మన మల్టీమీటర్లోని విఆర్ఎఫ్ ఎంఐపిఐకి 1.8 వోల్టేజు, విఆర్ఎఫ్ ఏఎస్ఎం 2.7 వోల్టేజు, డబ్ల్యూటీఆర్ దగ్గర విఆర్జీ లైన్ L1 1.0 వోల్టేజు, విజిఆర్జీ L4 1.8 వోల్టేజ్. ఇవన్నీ మనం చెక్ చేయవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే మనకి ఐసీ డ్యామేజ్ అయ్యింది. ఐసీ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి, అదే విరిగిపోయింది కాబట్టి మనకి క్లియర్గా మనం చూసినప్పుడు కనబడుతుంది కాబట్టి విరిగిపోయింది కాబట్టి ఐసీ వేసిన తర్వాత సిగ్నల్ చెక్ చేద్దాం. ఒకవేళ అప్పటికి సిగ్నల్ రాలేదనుకోండి, ఇవన్నీ లైన్ మన వోల్టేజ్ ఇప్పుడు చెప్పాను కదా, ఆ వోల్టేజ్లో అప్పుడు మనం చెక్ చేసుకొని ఏది పోయింది ఏమైందో అప్పుడు ప్రాపర్గా చేసుకోవచ్చు. కానీ మనకి కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ 80% కంప్లైంట్ మనకి క్లియర్గా ఎదురుగా కనబడుతుంది.
ఓకే, బోర్డు ఈ శుభ్రం క్లీన్ చేద్దాం. మొత్తం బోర్డు అంతా శుభ్రంగా క్లీన్ చేసి బోర్డు ఫిక్స్ చేద్దాం సార్. ఫిక్స్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. అలా సిగ్నల్ వస్తే పర్లేదు, ఒకవేళ సిగ్నల్ రాకపోతే మాత్రం ఇప్పుడు చెప్పాను కదా వాల్యూస్, విఆర్జీ లైన్ 1, విఆర్జీ లైన్ 4, 1.8 వోల్టేజ్ రావాలి రెండింటికి. ఈ విఆర్ఎఫ్ ఏఎస్ఎం 2.7 వోల్టేజ్ రావాలి. ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. సిగ్నల్ రాకపోతే నెక్స్ట్ ఈ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. మనం ఎన్ని వోల్టేజ్ చెక్ చేసుకోకపోతే టైం టేకింగ్ పట్టేస్తే మనకి అట్లీస్ట్ మనం కొంచెం ఫాస్ట్గా ప్రాబ్లం రెక్టిఫై చేసాం అనుకోండి, వేరే మొబైల్ మనం రిపేర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే 80% ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది. ఎందుకంటే మనకి డబ్ల్యూటీఆర్ ఇక్కడ క్రాక్ వచ్చింది. ఐసీ నెంబర్ WTR 2965 ఐసీ. ఇది మేక్ వెయిట్ చేయండి, వస్తుంది ఒక మొబైల్. సిగ్నల్ వస్తుంది చూసారా, WTR ఐసీ వేస్తే కానీ WTR 2965 ఐసీ వేస్తే వస్తుంది సిగ్నల్. చూడండి వీటిని చూడండి, జిఎస్ఎంసీని LTR వస్తుంది, వాల్టేజ్ చూసారా క్లియర్గా కనపడుతుంది. ఈ విధంగా ఇలాగ చెక్ చేసుకుంటే ప్రాబ్లం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.